ఇక్కడ కనిపిస్తున్న జీ వ్యాగన్ ఉన్న దగ్గర నుంచి అటు ఇటు కదలకుండా ఎగ్జాక్ట్ 360 డిగ్రీస్ టర్న్ కొడుతుంది. దీన్నే మనము జీ టర్న్ అంటాము. దీని వల్లనే జీ వ్యాగన్ బాగా ఫేమస్ అయింది. ఇక ఈ జీ టర్న్ అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పి ఆసాని భాషలో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. జనరల్ గా మన మిడిల్ క్లాస్ కార్లలో ఒక్కటే మోటార్ ఉంటది. అది ఫ్రంట్ 2 టైర్లకు పవర్ ఇచ్చింది అనుకో, మనం దాన్ని ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటాం. అదే వెనుకున్న 2 టైర్లకు పవర్ ఇచ్చింది అనుకో, రియర్ వీల్ డ్రైవ్ అంటాము. ఒకవేళ మన థార్ కార్లలో ఉన్నట్టు 4 వీళ్ళకు పవర్ ఇచ్చింది అనుకో, దాన్ని 4 వీల్ డ్రైవ్ అంటాము. ఇక జీ వ్యాగన్ ముచ్చడికత్తే అది జరింత బలిసిన బండి కాబట్టి దానికి 1 కాదు 2 కాదు అక్షరాల 4 మోటార్లు, అంటే ప్రతి ఒక్క టైర్ కి ఒక మోటార్ డెడికేటెడ్ గా ఫిక్స్ చేసి పెట్టిండ్రు. సో మనం ఇక ఈ జీ వ్యాగన్ లో యాక్సిలరేటర్ ప్రెస్ చేసినప్పుడు ఏ మోటార్ ఆ టైర్ కి పవర్ అయితే ఇచ్చేస్తుంది. ఇక జీ టర్న్ కొట్టాలి అన్నప్పుడు ఒక సైడ్ టైర్లు ఒక డైరెక్షన్ లో, ఇంకో సైడ్ టైర్లు ఇంకో డైరెక్షన్ లో తిరగాలి. అంటే మనం వెహికల్ లెఫ్ట్ సైడ్ నుంచి 360 డిగ్రీస్ తిప్పాలి అనుకుంటే లెఫ్ట్ ఉన్న టైర్లు వెనకకు రొటేట్ అవుతాయి, రైట్ ఉన్న టైర్లు ముందడికి రొటేట్ అవుతాయి. అదే మనం రైట్ సైడ్ నుంచి 360 తిప్పాలి అనుకుంటే రైట్ సైడ్ ఉన్న టైర్లు వెనకకు రొటేట్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ ఉన్న టైర్లు ముందుకు రొటేట్ అవుతాయి. అండ్ ఇక ఈ జీ టర్న్ ఇనిషియేట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ రోడ్ మోడ్ ని యాక్టివేట్ చేయాలి. దాంతో పాటు వాళ్ళు ఉన్న లో రేంజ్ బటన్ ని ప్రెస్ చేయాలి, ఎందుకంటే ట్రాక్షన్ రోడ్డుకి ఉన్న టైర్ కి ఎక్కువ పెరుగుతుంది. సో ఇంత సింపుల్ గా జీ వ్యాగన్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఇంకా కన్ఫ్యూజింగ్ ఉందనుకో, మళ్ళీ ఒకసారి రీల్ మొత్తం చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఆటోమొబైల్ కి సంబంధించిన ఏ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలన్నా కూడా వెంటనే ఫాలో కొట్టండి.